హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దేనిలోకైనా, దోశల్లోకి, అలా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకుందామండి. వేయించుకోవడానికి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేయించుకుందాము. నేను ఇది ఒక కొబ్బరి చిప్ప తీసుకుని చేసుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక 3 స్పూన్స్ వరకు పల్లీలు సరిపోతాయండి. అదే ఫుల్ కొబ్బరికాయ అంటే ఎక్కువ మెంబర్స్, ఇది ఒక 5 మెంబర్స్కి అలా వస్తుందండి నేను చేసే చట్నీ. దాన్ని బట్టి మీరు కొలత యాడ్ చేసుకుని చేసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ పల్లీలు వేపుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం కలర్ మారనివ్వండి, మరీ మాడకూడదు. తర్వాత అదే బండిలో ఒక 5-6 పచ్చిమిరపకాయల వరకు, ఇది కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి తీసుకోండి. చిన్నగా తుంపుకొని వేసుకొని ఇవి కూడా వేయించుకున్నాను. వేయించుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నవన్నీ దీనిలో యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక కొబ్బరి చిప్ప ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చిప్ప అండి, ఫుల్ చిప్ప కొబ్బరి ముక్కలు, తర్వాత వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న పచ్చిమిరపకాయలు, ఒక చిన్న 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోండి. కొంచెం చింతపండు 1 ఇంచ్ వరకు తీసుకోండి. అల్లం ముక్క చాలా బాగుంటుందండి, అల్లం ఫ్లేవరు. 2-3 వెల్లుల్లిపాయ రెమ్మలు, ఒక స్పూను జీలకర్ర, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఫైన్గా కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మీరు తినే కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం గట్టిగా తినేవాళ్ళు కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. లూజ్ కన్సిస్టెన్సీ తినేవాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకుందాం. ఇది పోపు వేయకపోయినా ఇలా అయినా తినేసేయచ్చండి, చాలా బాగుంటుంది. పోపు కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక వెల్లుల్లిపాయ రెమ్మ వేసుకొని వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుని దానిలో యాడ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరింత మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. చూసిన వెంటనే లైక్ చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.